నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనము భగవద్గీతలో ఒక 3 శ్లోకాలు, చాలా ముఖ్యమైన శ్లోకాలు, భగవానుడు మనకు చెప్పిన శ్లోకాలని మనం ఒకసారి మననం చేసుకుందాం. ముందుగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన, ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. ఏంటంటేనండి, భగవద్గీతలో మనకందరికీ తెలిసినట్టు మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి కదండి, అందరికీ మనకు తెలుసు. అయితే దీంట్లో శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో 3 శ్లోక గీతాసారము, 3 శ్లోక అంటే 3 శ్లోకాలలో మొత్తం గీతాసారాన్ని అంతా కూడా పొందుపరిచి సంక్షేప రీతిలో ముచ్చటగా 3 శ్లోకాల్లో పొందుపరిచాడు కృష్ణ భగవానుడు. ఈ ముక్తి శోధకులందరూ కూడా ఎవరైతే మనము మోక్షాన్ని సాధించాలనుకుంటున్నామో, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో, భగవద్గీత పారాయణం చేయాలనుకుంటున్నాము, మొత్తంగా మోక్ష సాధకులందరూ కూడా ఏం చేయాలంటే ఈ శ్లోకాల్ని, ఈ 3 శ్లోకాలని కంఠస్థం చేసుకొని దాని భావాన్ని మనసులో పెట్టుకొని నిరంతరం మననం కావించుట ఎంతో శ్రేయోదాయకం అండి కదండి. 3 శ్లోకాలు, ఈ 3 శ్లోకాలు కూడా 18వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ శ్లోకాలు 51, 52, 53 చదువుకుందామండి. ఒకసారి మననం చేసుకుందామా? ఇది 51 శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో దుత్యాత్మానం నియమ్యచ శబ్దాది విషయాం త్యక్త్వా రాగద్వేషౌ విదస్యచ. ఇది 51 శ్లోకం, 18వ అధ్యాయం. దీని అర్థం ఏంటండి? అతి నిర్మలమైన బుద్ధితో కూడినవాడు, ధైర్యంతో మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు, శబ్ద స్పర్శాది విషయములను విడిచి రాగద్వేషము రెండింటిని త్యజించినవాడు మోక్షానికి అర్హుడవుతాడని ఈ శ్లోకాన్ని యొక్క అర్థము. అలాగే 2వ శ్లోకం కూడా చదువుకుందాం. 3 శ్లోకాలని మొదటగా చదువుకుందాం. అలాగే 18వ అధ్యాయం 52వ శ్లోకాన్ని కూడా చదువుకుందాం. వివిక్త సేవి లఘ్వాషి యతక్కాయ మానస ధ్యానయోగోపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఇది 52వ శ్లోకం అండి. దీని అర్థం కూడా ఒకసారి తెలుసుకుందామండి. ఏకాంత ప్రదేశంలో నివసించువాడు, మితాహారం భుజించువాడు, వాక్ శరీర మనస్సులను స్వాధీనమునందు ఉంచుకున్నవాడు, సదా ధ్యానయోగ తత్పరుడై ఉండువాడు, వైరాగ్యమును లెస్సగా అవలంబించువాడు మోక్షానికి అర్హుడవుతాడని ఈ శ్లోకం యొక్క అర్థము. అలాగే 53వ శ్లోకం 18వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మ భూయ కల్పతే. దీని అర్థం ఏంటంటే, అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, వస్తు సంగ్రహమునందు వదిలినవాడు, మమకారము లేనివాడు, శాంతుడైన వాడు మోక్షం పొందటకు సర్వసమర్థుడు. అంటే ఈ 3 శ్లోకాలు మనకు తెలియజేసేది ఏంటంటేనండి, బేసికల్గా మీకు ఒక అనుమానం రావచ్చు, ఏంట్రా ఈ శ్లోకాల్లో అంతా కూడా నియమంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, మితాహారం భుజించాలి, ఇవన్నీ ఉన్నాయని. ఏమండి, ఇదందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉండి కూడా మనం అందరం కూడా సాధించవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి, మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా మోక్ష సాధనకు అర్హులే. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా మనం దేని సాధించాలని కోరుకుంటామండి? జన్మ సాకారం చెందాలి, మోక్షం సాధించాలని మనం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. సో ఆ సాధనలో మార్గమే భగవంతుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఈ 3 శ్లోకాల ద్వారా మనం చూసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా మొదటగా మనకు 6 అరిషడ్ వర్గాలు, మనలోని అంతర్శత్రువులను మనము నిర్మూలించుకోవాలండి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని మొదటగా మనం తీసివేయాలి. అవి ఉండవండి. అవి ఉంటే మనము అనర్హులు అవుతామండి మోక్షం సాధించడానికి. సో అది తీసేసాము. తర్వాత మనకి మనస్సు
మనస్సు చాలా ముఖ్యమైనదండి. మనస్సుని చాలామంది కవులు కానీ పండితులు కానీ దేంతో పోలుస్తారండి? ఒక కోతితోని. కోతి ఎలాగైతే అటు ఇటు పరిగెడుతుండో, చిందులేస్తుంటుందో, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి అక్కడికి ఇక్కడికి, అలాగే మనస్సు కూడా పరిపర విధాల పోతూ ఉంటుంది. మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకోవాలి. రెండోది, అరిషడ్ వర్గాలని మనము తీసేయాలి. మనస్సుని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మూడోది చాలా ముఖ్యమైనది, రాగద్వేషాలకి అతీతులు కావాలండి. లేనిపోని మమకారాలను పెంచుకుంటాం, అందరి మీద ప్రేమ పెంచుకుంటాం, కొందరి మీద ద్వేషం పెంచుకుంటాం. ఇవి తీసేయాలి. రాగము, ద్వేషము, వీటికి అతీతులు కావాలి. అందరూ ఒకటే మనకి. అలాగే చాలా ముఖ్యమైన దీని తర్వాత మనకి సాత్విక గుణం అనేది చాలా ముఖ్యం సాధించడానికి. సాత్విక గుణము, రజోగుణము, తామస గుణము. కరెక్ట్ అండి. సో రజోగుణం వల్ల ఏమొస్తుంది? క్రోధము, కామము, క్రోధము, ఇవన్నీ కూడా రజోగుణంతో వస్తాయి. కాబట్టి రజోగుణం ఎలా వస్తుంది? మనం తినే ఆహారం ద్వారా. కాబట్టి సాత్వికమైన మనస్సు ఉండాలి, సాత్విక ఆహారాన్ని స్వీకరించాలని దీని అర్థము. దాని ద్వారా మనం ధ్యానం మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. ఏం ధ్యానం చేసినా కూడా దాని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ శ్లోకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, రాగద్వేషాలకు అతీతంగా ఉండడము, అరిషడ్ వర్గాలను నిర్మూలించుకోవడము, మనస్సును కేంద్రీకరించుకోవడము, మితాహారం తినడము, ధ్యానం చేయడము, భగవంతుడు, దీని ద్వారా మనము మోక్షాన్ని సాధించడానికి అర్హులవుతామని దీని యొక్క ఈ 3 శ్లోకాల యొక్క అర్థము. కాబట్టి నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. ప్రతి శ్లోకాన్ని చదవండి, దాని అర్థం తెలుసుకోండి, దాని భావాన్ని తెలుసుకోండి, దాన్ని మనసులో పెట్టుకోండి. అలాగే ఈ 3 శ్లోకాలు కూడా మనకి ఒక డైరెక్షన్ ఇస్తాయి, మనకి ఒక వే చూపిస్తాయి మనకి, అంతే దీని ద్వారా. కాబట్టి నేనేమనుకుంటానంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గుణాలని పెంపొందించుకోండి, మోక్ష సాధనకి ప్రయత్నించండి. దానికి ధ్యాన మార్గమే చాలా ముఖ్యమండి. సరేనా అండి? ఓం నమో భగవతే వాసుదేవాయ. దయచేసి ప్రతిరోజు వింటున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే చెయ్యని వారు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మంచి మంచి వీడియోలను కూడా నేను వీడియోతో వస్తానండి, మంచి సమాచారంతో వస్తాను. ధన్యవాదాలు.